భగవద్గీత ద్వితీయ అధ్యాయము 17వ శ్లోకము పార్ట్ 2. శుద్ధమైన ఆత్మను ఆవరించినట్టి పంచవాయువులను వివిధములైన ఆసనముల ద్వారా నిగ్రహించుట కొరకై హఠయోగ విధానము ఉద్దేశింపబడినది. అణు ఆత్మను అట్టి భౌతిక వాతావరణ బంధము నుండి విముక్తి కలిగించుట కొరకై అది నిర్దేశింపబడినది, కానీ భౌతిక ప్రయోజనము కొరకు కాదు. ఈ విధముగా వేద వాజ్మయమంతటను అనురూపమైన ఆత్మ నిర్మాణము అంగీకరింపబడినది. అంతేకాకుండా బుద్ధిమంతులు అనుభవముతో దీనిని ప్రత్యక్షముగా గ్రహింపగలుగును. కేవలము బుద్ధిహీనుడు మాత్రమే అట్టి అణు ఆత్మను సర్వవ్యాపకమైన విష్ణుతత్వమని భావించును. అనురూపమైన ఆత్మ ప్రభావము దేహమంతటను వ్యాపించి ఉండును. ముండకోపనిషత్తు 3:1-9 అనుసరించి అనురూపమైన అట్టి ఆత్మ ప్రతిజీవి హృదయమునందు నెలకొని యుండును. ఈ ఆత్మ పరిమాణము అతి సూక్ష్మమై శాస్త్రజ్ఞుల దృష్టి పరిధికి అతీతమై ఉండుట చేత వారిలో కొందరు మూర్ఖముగా ఆత్మయే లేదని చెప్పుదురు. కానీ వాస్తవమునకు ప్రతి ఒక్కరి హృదయమునందును అనురూపమైన ఆత్మ పరమాత్మతో కూడి నిశ్చయముగా నిలిచి ఉన్నది. కనుకనే దేహపు ఈ భాగము నుండి దేహపు కదలికలకు అవసరములైన శక్తులన్నీ వెలువడుచున్నవి. ఊపిరితిత్తుల నుండి ప్రాణవాయువును గ్రహించుటకు రక్త కణములన్నీ ఆత్మ నుండియే శక్తిని గ్రహించును. ఆత్మ ఈ స్థితి నుండి వెడలినంతనే రక్త ప్రసరణ క్రియ ఆగిపోవును. రక్త కణముల ప్రాముఖ్యతను అంగీకరించిన వైద్యశాస్త్రము ఆత్మయే మూలమని ఎరగకున్నది. అయినను వైద్యశాస్త్రము దేహము యొక్క సర్వశక్తులకు హృదయమే కూడలి స్థానమని అంగీకరించును. పరమాత్మ యొక్క అట్టి అనురూప ఆత్మలు సూర్యకాంతి కణములతో పోల్చబడినవి. సూర్యకాంతి యందు ప్రకాశవంతములైనట్టి అసంఖ్యాక కణములు గలవు. అట్లే అనురూప ఆత్మలు ఆ భగవానుని నుండి వెలువడు కాంతిలో కణములై ఉన్నవి. వానిని ప్రభ లేక ఉన్నత శక్తి అందురు. కనుక వేద విజ్ఞానమును అనుసరించినను లేదా ఆధునిక విజ్ఞానమును అనుసరించినను దేహమునందలి ఆత్మ యొక్క ఉనికిని ఎవ్వరును కాదనజాలరు. అట్టి ఆత్మను గూర్చిన విజ్ఞానము దేవాది దేవునిచే భగవద్గీత యందు స్వయముగా వివరింపబడినది. జై శ్రీకృష్ణ.